మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా స్టోరీలు చూసే ఉంటాం. ఇన్స్పిరేషనల్ స్టోరీ చూసాం, పేరెంట్స్ తాలూకా ఎమోషనల్ స్టోరీస్ చూసాం. కానీ నేను ఇప్పుడు చూపించబోయే స్టోరీ మాత్రం ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచించాల్సిన విషయం. అప్పుడు నా భార్య కూడా టైలరింగ్ చేస్తుంటుంది. ఏమనిపించిందో ఏటో మానసికంగానే చాలా ఇబ్బంది పడి, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిన రోజున అప్పుడు అన్నీ నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. పాపకి నైన్త్ క్లాస్ నుండి ఆఫ్ చేసాము. ఇంటర్కి వచ్చేటప్పటికి మాత్రం బాగా చదివాడు, కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు, అదైతే మేము ఎప్పటికీ మర్చిపోం అసలు. మనం ఒక ప్రయోజకుడిగా మారాలని మన తల్లిదండ్రులు కష్టం కూడా మనకి పెట్టి మనల్ని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని ఆలోచిస్తుంటారు. కానీ ప్రేమ విఫలమైందని, అనుకున్నది సాధించలేకపోయానని ఎంతోమంది కుర్రాళ్ళు సూసైడ్కి అయితే పాల్పడి పేరెంట్స్కి కన్నీరు మిగులుస్తున్నారు. సో నేను ఇప్పుడు చూపించబోయే స్టోరీ ఆ కోవకు చెందింది. చేతికిచ్చిన కొడుకు అంటే 10th క్లాస్లోనే ప్రేమ విఫలం అవ్వడంతో సూసైడ్ చేసుకొని నేను చనిపోతాను, నాకు ఇంకా ఈ జీవితం వేస్ట్ అంటూ తల్లిదండ్రులకు చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. సో కొడుకు వస్తాడో రాడో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతం కదా. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా వచ్చి అమ్మా నాన్నలకైతే మాత్రం ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. సో నేనైతే ప్రస్తుతం ఉన్నాను విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న గోపి దంపతులు. అమ్మా నమస్తే అండి. పేరండి? నా పేరు గోపి, నా భార్య పేరు అప్పలరాజు, మా అబ్బాయి కృష్ణవంశీ, సిఏ కృష్ణవంశీ మా అబ్బాయి. సుమన్ టీవీ వారికి, తర్వాత సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అయితే గోపి గారి అబ్బాయి కృష్ణవంశీయా? కృష్ణవంశీ వాళ్ళ ఫాదర్ గోపి గారా? మా అబ్బాయి కృష్ణవంశీ అమ్మ. మా అబ్బాయి కోసం చెప్పాలి అంటే ఏముందమ్మా, మొదటి నుండి చాలా కష్టపడ్డాడు. ఎల్కేజీ నుండి కూడాను మాకు స్తోమత లేకపోయినా సరే చిన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని చదివించుకొని వచ్చాం. కానీ అనవారు కార్యాల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ఇద్దరు పిల్లల్ని చదివించలేకపోయాము. అలాగే పాపని ఆఫ్ చేసి పాపకి నైన్త్ క్లాస్ నుండి ఆఫ్ చేసాము. వంశీ చదువుతున్నాడు బాగానే, అలాగే 10th కూడాను మినిమం మార్కులు తెచ్చుకున్నాడు. ఇంటర్లోన జిల్లా ఫస్ట్ వచ్చాడు. తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా అప్పట్లో సన్మానం గట్రా చేసి బాగానే చదువుతున్నా బాబు అని చెప్పేసి ఇచ్చేసారు, ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత కృష్ణవంశీ సిఏ నాన్న నేను సిఏ చేస్తాను అనిసానంటే అప్పట్లో నాకు చదువు మీద, ఎడ్యుకేషన్ మీద నాకేమీ తెలియదండి. సిఏ అంటే కూడా ఏమీ నాకు తెలియదు. మా బాబు వచ్చి నాన్న నేను సిఏ చేస్తాను అనిసానంటే సరే చేయి నాన్న, మరి ఎంత అవుతుంది ఏంటి అనిసానంటే నాకు నా ఆర్థిక ఇబ్బందులు నేను చూసుకోవాలి కదా అని అంటే, నాన్న సుమారు ఒక 7-8 లక్షల రూపాయలు అవుతాయి అనిసానంటే అది ఒకసారి మనం పే చేయాల్సిన అవసరం లేదు, మనకి దపదపాలుగాను ఇలాగా చివరి వరకు వచ్చేటప్పటికి ఎలాగవుతుంది అని అన్నారు. సరే నాకు ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉండేటప్పుడు కూడాను వాడు కోరిక వాడు చదువుతానని అంటే నేను కాదని చెప్పలేదు. చేయనన్నా ఎలాగైనా సరే కష్టపడి చదివిద్దాం అని అంటే అప్పుడు నా భార్య కూడా టైలరింగ్ చేస్తుంటుంది, నేను టైర్లు రీట్రైడింగ్ వర్క్ చేస్తున్నాను. తర్వాత వాళ్ళ చెల్లి కూడాను ఈ ఫ్యాన్సీ షాప్లోన పనిచేస్తూ ముగ్గురం కూడాను ఇలాగా మా శాలరీలు అవి ఇవి తీసుకొచ్చి ఇంటి అద్దె కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని నెక్స్ట్ మా అబ్బాయిని ఆ విధంగా చదివించుకొని వచ్చాం.
ఒకానొక టైముల్లో కొడుకు గురించి బాధపడ్డారు. ఎస్ నిజమే. కానీ ఇప్పుడు ఆ బాధనంతా తొలగిస్తూ కూడా తను ఒక మంచి పొజిషన్లో ఉండి మీకు తనేంటో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో తను చెప్పాడు, మేడం నేను లవ్ ఫెయిల్యూర్ కారణంగా నేను ఇబ్బంది పడ్డమే కాకుండా నా పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టాను. అది ఏ ఏజ్లో అంటే ఆ ఏజ్ అనేది ఆ ఏజ్లో తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటుంటారు. కానీ ఆ తప్పు కారణంగా కడుపు కోత అయితే మనకి మిగిల్చకూడదని మనం ఆలోచిస్తుంటాం. అవునా కదా సార్? ఏ ఏజ్లో సార్ ఇదంతా? అది 10th వాడు 10th చదివే టైంలోన ఇవంతా జరుగుతుండేది. అయితే ఒకసారి ఆ పిల్లగల ఫాదర్ కూడాను వాళ్ళ మేనమామ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలాగెలగన్స్ అని చెప్పారు. అప్పుడు నాకు మా అబ్బాయిని నేను పిలిపించాను. ఏంటి నాన్న ఏంటి ఇలాగెలగా వాళ్ళ తాలూకాలు ఫోన్ చేసి ఇలాగ అంటున్నారు అంటే అప్పుడు లేదు నాన్న అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. అయితే ఆ విషయం మీద కాదు ఇదైతే ఏది కరెక్ట్ కాదు, నువ్వు ఎదిగే టైం వంశీ, నువ్వు శుభ్రంగా చదివి ఒక ఉన్నతమైన స్థానంలోకి వస్తే ఎవరైనా సరే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు 10th వచ్చావు, నీ ఏజ్ కూడాను ఇప్పుడు ఇవన్నిటికీ కరెక్ట్ కాదు. మనం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నాం. నెక్స్ట్ ఏంటన్స్ అంటే మనల్ని ఎవరు కూడాను ఇది అంటే యాక్సెప్ట్ చేయరు. అది కరెక్ట్ కాదు నాన్న. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయిన రోజున అప్పుడు అన్నీ నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఆటోమేటిక్గాను అందరూ కూడాను నీకు అప్పుడు వెల్కమ్ చెప్తారు అనేసని వాడికి నేను చెప్పాను. కానీ అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. కానీ మధ్యలో నేను చెప్పే మాటలు పక్కన పెట్టి తర్వాత ఏంటి అంటే ఈ దీంట్లో ఉన్నాడు, ఈ డిఫరెన్స్లో ఉన్నాడు. అటు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాడు, ఇటు కూడా కొంత మైండ్ డివైడ్ అవుతుంది. ఇంకా ఆడికి మైండ్లో ఏమనిపించిందో ఏటో మానసికంగానే చాలా ఇబ్బంది పడి ఆ రాత్రి 1 గంట రాత్రి మీద సైకిల్ పట్టుకొని అలాగా తొక్కుంటూ భీమిలి వైపు వెళ్ళిపోయాడు రాత్రి 1 గంట ప్రాంతంలోన. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచో ఆ భీమిలి బీచ్ ఒడ్డున కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసుకొని చదువుకుంటున్నాడు. అక్కడి నుంచి తర్వాత ఎవరో జాలవరోళ్ళు కలిస్తే వాళ్ళతో కూడాను సముద్రంలోకి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. మళ్ళీ అట్నుండి తిరిగి 5 గంటలకల్లా వచ్చి మళ్ళీ సైకిల్ పట్టుకొని అలాగ రామకృష్ణ బీచ్ వైపు భీమిలి నుండి అలాగా సైకిల్ తోటి అలాగా నడుచుకొని తొక్కుంటూ డిప్రెషన్ కారణంగానే ఇంకా సూసైడ్ చేసుకోవాలని ఆలోచనతో వెళ్ళిపోయాడు. అలాను అదే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం మరి ఇంకా లాభం లేదు, నేను అనుకుని నాకేది దొరకట్లేదు అని చెప్పేసి ఒక మానసికంగా కృంగిపోయినట్టున్నాడు. చనిపోదామనే నిర్ణయంతో వాడు బీచ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో మీకు గుర్తుకొచ్చావో ఏమో తెలియదు, కానీ మా మీద ఆ భగవంతుడు కరుణించి వాడు మనసు మార్చి వాడు ఆటోమేటిక్గాను వాడి మైండ్లో నుంచి మేము ఆడి చెల్లి వాళ్ళ అమ్మ నాన్న మేము గుర్తుకొచ్చామేమో ఆ భగవంతుడు ఆపాడు. ఆ తర్వాత వాడు మనసు మార్చుకొని వచ్చి ఈ లోపల మేము మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎతుకుతున్నారు ఏమైపోయాడు అని. మేము నెత్తున్నారు బాదుకుంటాం. వాడు రాకపోతే మేము కూడా చనిపోతాం అని అంత ఇబ్బంది పడ్డాం. ఇబ్బందులు అప్పుడు మరుసటి రోజు సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో ఉన్న మళ్ళీ మా అబ్బాయి వచ్చాడని తెలిసింది. ఎవరో చూశారు, మళ్ళీ స్టడీ హాల్కి వెళ్తున్నాడు. బాగా నీరసం అయిపోయాడు, బాగా ఇదైపోయాడు, ఎలాగంటే అలాగ ఉన్నాడు. కానీ మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళి మళ్ళీ చదువుకుంటున్నాడు. ఈ లోపల మా వాళ్ళందరికీ తెలిసి వెళ్ళి ఆయన తీసుకొచ్చారు. ఈ లోపల పోలీస్ కంప్లైంట్ గట్రా ఇద్దామని ప్రిపేర్ అయ్యాం. అప్పుడు ఇంకా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు సిఏ గారు. ఆ తర్వాత మేమంతా విత్డ్రా చేసుకొని మళ్ళీ ఆడికి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా నచ్చచెప్పి ఆడికి భోజనం అది తినిపించి, నాన్న ఇలా కాదు, నువ్వు చదవలేకపోయినా పర్వాలేదు, నువ్వు మళ్ళీ మొదటి నుంచి నువ్వు చదివినా నేను చదివిస్తాను, నువ్వు ఎక్కడేం డిసప్పాయింట్ అవ్వద్దు, నాకు ఇంకా భగవంతుడి దయ వల్ల నాకు ఇంకా శక్తి ఉంది, నేను కష్టపడతాను, నేను చదివించుకుంటాను, నువ్వు దయచేసి ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పేసి వాడికి
నేను చెప్పాను. మీ బ్రదర్ గురించి అప్పటి కష్టాలు పడిన రోజులు చూసావు, ఇప్పుడు రోజులు చూస్తున్నారు, అవునా? అప్పటి రోజుల్లోని ఎలా ఉండేది? అదంతా ఒక గడ్డు కాలంలా, అంటే ఒక నిమిషం క్షణం గడవాలన్న ఒక యుగంలా ఉండేది. ఎందుకంటే బ్యాడ్ పీరియడ్. అన్నయ్య డిప్రెషన్కి లోన్ అయిపోతున్నాడు, ఇటు కెరీర్ వైపు అడుగు వేయలేకపోతున్నాడు, ఇటు లవ్ అఫైర్ కారణంగా. అప్పటి రోజుల్లో నీకు ఇవన్నీ ఐడియా ఉందా? బాగానే. మాకైతే మా చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా కష్టాలు ఉండేవండి. తినడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది మాకు ఇంట్లోని. సో ఆకతాయిగా ఉండేవాడు వంశీ అన్న. అయితే చదువు మీద అసలు ఇంట్రెస్ట్ పెట్టేవాడు కాదు. 10th చదువుతప్పుడు అయితే మా సార్ పిలిచి, ఏంట్రా బాబు నువ్వు చదువు చెవిలో అయితే నువ్వు 10th పాస్ అవ్వు అని చెప్పి మా అమ్మని పిలిచి కూడా దెబ్బలాడారు. మీ అబ్బాయి ఇలా అయితే ఇంత ఆకతాయిగా ఉంటే 10th గట్ట పాస్ అవ్వలేడు అమ్మ అని చెప్పేసి దెబ్బలాడాడు. ఏంటి అసలు లెక్కలు రాని అబ్బాయి కూడా ఇప్పుడు అవలీలుగా లెక్కలు చేసేస్తాడు. అంటే చార్టెడ్ అకౌంటెంట్ అంటే మొత్తం లెక్కలతో కూడిన వ్యవహారమే. కనీసం అంటే కూడికలు తీసివేతలు కూడా వచ్చేవి కాదు. అలాంటిది ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అన్న. నిజమేనంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుండి జర్నీ చేశారు కదా? బాగా అలానే ఉండేవాడు. అసలు ఏం చదివేవాడు కాదండి బాగా. అయితే ఎప్పుడైతే వాళ్ళ సారు మా అమ్మగారిని దెబ్బలాడారో ఇలా అని చెప్పి ఆ పట్టుదలతోటి ఎవరైనా సరే మా అమ్మ నాన్నల్ని ఎందుకు అనాలి, నేను అలాగైనా చదవగలను, నేను ఎందుకు చదవలేనని చెప్పేసి చదువు మీద అయితే ఇంట్రెస్ట్ పెట్టాడు. ఏదో విధంగా 10th అయితే కంప్లీట్ చేశాడు. కానీ ఇంటర్కి వచ్చేటప్పటికి మాత్రం బాగా చదివాడు. కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. సో అలా కాలేజ్ టాపర్ అవ్వడం వల్ల వాళ్ళ సార్ వాళ్ళు చెప్పారు, నాన్న నువ్వు ఇలాగా CA చదివితే నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి. ఆయన చెప్తేప్పటికీ కూడా అంత అంటే CA చదవడం అంటే మన స్థాయికి తగ్గింది కాదు, ఎలాగా ఏంటి అని ఆలోచించి ఏదో విధంగా కష్టపడి చదువుదామని చెప్పి ఇంకా CA చదవడం అయితే స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాడికి తీసుకెళ్ళడం, బట్టలు తీయడం, అలాగే వాడి ఫీజులు కట్టడం చాలా హెల్ప్ చేశారు. అదైతే మేము ఎప్పటికీ మర్చిపోం అసలు. సో ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు ఖచ్చితంగా. కృష్ణవంశీ యొక్క మాట కూడా విందాం. ప్రస్తుతం తనైతే ఇప్పుడు లేనప్పటికి కూడా మనం వేరే దగ్గర నుండి తన యొక్క వాయిస్ని అయితే మాత్రం తన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనం చెప్పించగలిగాము. సో తన మాటల్లో కూడా విందాం. నేను చందక కృష్ణవంశీ అండ్ మేము విజయనగరం జిల్లా. అండ్ మా అమ్మగారు టైలర్, నాన్న టైర్ రీబటన్ వర్క్లో కార్మికులుగా వర్క్ చేస్తున్నారు. అండ్ నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువుకునేవాడిని కాదు సార్. ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం. అండ్ 10th క్లాస్కి వచ్చే టైంలో ఇంగ్లీష్ మీడియం మారేసరికి సబ్జెక్ట్స్ ఏవి సరిగ్గా అర్థమయ్యేవి కాదు. అండ్ అట్ ద టైం స్కూల్లో ప్రిన్సిపల్ కూడా నువ్వు ఇంకా పాస్ అవ్వలేవు అని చెప్పేశారు. అండ్ ఇంట్లో సిచ్యువేషన్ నేను తెలిసిన తర్వాత ఇంకా నేను ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ 6 pointsతో 10th క్లాస్ పాస్ అయ్యాను సార్. అండ్ తర్వాత జస్ట్ బికాజ్ అప్పుడు అంటే లవ్ సిచ్యువేషన్లో అంటే ఇంట్లో తెలిసిపోయేసరికి ఇంకా అవతల అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించాలంటే ఐ హ్యావ్ టు బీ ఇన్ అ బెటర్ సిచ్యువేషన్. అందుకు నేను చదవాల్సి వచ్చింది ఆ టైంలో. అండ్ unexpectedly even college principals got shocked. At that time I got the district first rank in Vijayanagaram Jilla. And ఆ తర్వాత మా యొక్క ప్రిన్సిపల్ అండ్ మా యొక్క సార్ ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించారు, నువ్వు CA చేయగలవు, బికాజ్ యు ఆర్ ద CEC బ్యాక్గ్రౌండ్, వీ హ్యావ్ టు టేక్ MEC బికాజ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఇన్ CA ఎంట్రన్స్ టెస్ట్లో మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ MEC దే కెన్ క్వాలిఫై ఈజీలీ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. సో CEC candidate cannot qualify. Why? Because he don't have the maths background. సో ఆ టైంలో నాకు చాలా భయం వేసింది అనమాట. సో నేను పాస్ అవ్వలేనేమో అని. కానీ ఒకసారి ఉన్నారు శివ సార్, ఆయన మ్యాథ్స్లో చాలా నాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పారు. అండ్ ఆ ప్రకారంగా నేను మొత్తానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ 100 మార్క్స్ రావాలంటే కేవలం 96 మార్క్సే వచ్చి నేను ఫెయిల్ అయ్యాను. అండ్ అగైన్ మళ్ళీ నేను స్టార్ట్ చేద్దాం అనే టైంకి నాకు సార్ అండ్ మా ఫ్రెండ్ ప్రసాద్ చాలా ప్రోత్సహించారు. అండ్ అట్ దట్ టైం నేను లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని CPT ఎగ్జామ్స్లో 140 మార్క్స్ వచ్చి డిస్టింక్షన్లో పాస్ అవుతూ అండ్ కాలేజ్ ఫస్ట్గా మళ్ళీ ముందుకు వచ్చాను. అండ్ ఆ తర్వాత
మళ్ళీ ఈ లవ్ సిచ్యువేషన్స్, ఈ ప్రాబ్లంలో మధ్యలో లవ్ బ్రేకప్ అవ్వడం, వీటన్నింటి వల్ల చాలా డిస్ట్రాక్షన్ జరిగింది సార్. అండ్ అరౌండ్ 2-3 అటెంప్ట్స్ నేను ఫెయిల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత కానీ నేను ఫెయిల్ అయినప్పటికీ కూడా నా కోసం మా అమ్మ నాన్న ఇప్పుడు కష్టపడడంలో, ఈవెన్ వాళ్ళ హెల్త్ బాగోపోయినప్పటికీ వాళ్ళు ఆగలేదు, వాళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు. అండ్ నేను సిఏ చదవడానికి మా అమ్మ నాన్న ఒక ఇన్కమ్ సరిపోయేది కాదు. అండ్ అట్ దట్ టైమ్ మా చెల్లి హ్యాడ్ టేకెన్ ఎ డెసిషన్. షీ డిస్కంటిన్యూడ్ హెర్ స్టడీస్ అండ్ షీ డిస్కంటిన్యూడ్ హెర్ ఎడ్యుకేషన్ ఇన్ ninth studies. And from that onwards she also started to earn something to support our family. And వీళ్ళ అమ్మ నాన్న చెల్లి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉండేటోళ్ళు. నాకు అది చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సో మా ఫ్యామిలీ అంత కష్టపడుతున్నప్పుడు నేను మాత్రం ఏదో లవ్ ఫెయిల్ అయ్యి వీటన్నిటిలో ఆలోచించుకుంటూ ఉంటే నాకు వాళ్ళ బాధ ముందు నాకు పెద్ద బాధ అనిపించలేదు. నేను ఐ హ్యావ్ టు స్టార్ట్ అండ్ ఐ హ్యావ్ టు క్వాలిఫై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు మేక్ దెమ్ ఇన్ టు ద బెటర్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, నేను సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ వరకు వెళ్ళాను. కానీ ఆ రోజు నేను అనిపించింది అనమాట, నేను ఇంత బాధపడుతుంటే నేను ఆగిపోయాను. సూసైడ్ చేసుకున్నాను అంటే దాని అర్థం నేను ఆగిపోయాను, ఐ గివ్ అప్. కానీ నా కోసం, నా డ్రీమ్ కోసం మా అమ్మ నాన్న కష్టపడుతూనే ఉన్నారు. అమ్మకి సయాటికా కానీ టైలరింగ్ కుడుతూనే ఉంది, నాన్నకి ఆస్తమా అయినా ఆయన టైర్స్ రీబటన్ వర్క్, అది చాలా డేంజరస్ వర్క్, దుమ్ము ధూళి వెళ్తూ ఇంకా ఆరోగ్యం పాడవుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఆయన చేస్తూనే ఉన్నారు. దే నెవర్ గివ్ అప్. దెన్ వై ఐ గేవ్ అప్? అప్పుడు అనిపించింది, నేను ఇందులో సీఏ చేస్తూనే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మనం చేయాలి, మన డ్రీమ్ని ఎట్లయినా అచీవ్ చేయాలి. మన కోసం అంతలా కష్టపడుతున్న వాళ్ళని మనం వదిలేసి మనం ఇట్లా చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం అనేది తప్పు అనిపించింది. అండ్ ఎప్పుడైతే అలా నేను అనుకుని కమ్బ్యాక్ చేశానో, వితిన్ 1 yearలో ఐ క్వాలిఫైడ్ యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. అండ్ నా డ్రీమ్ 100 మంది సీఏలను తయారు చేయాలి. అండ్ ఒకవేళ నేను ఇంకొక 10 ఏళ్ళు బతికితే ఈ 10 ఏళ్ళలోనే ఆ 100 మంది సీఏలని తయారు చేయాలి. ఇది నా లైఫ్ డ్రీమ్ సార్. అండ్ మా అమ్మ నాన్నకి నేను చాలా రుణపడి ఉంటాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఆ తల్లిదండ్రుల యొక్క కన్నీటి గాథ, ఒకప్పుడు కన్నీరు రాల్చిన కన్నీరే ఇప్పుడు ఆనంద బాష్పాలను కూడా విడుదల చేస్తుంది. సో చాలామంది యూత్, మేమేమీ సాధించలేం, మేము ఇంకా పనికిరాం, మా తల్లిదండ్రుల ముందు తల ఎత్తుకోలేం, మేమైతే మాత్రం ప్రేమలో నిరుత్సాహపడ్డాం, ప్రేమించిన యువతి మోసం చేసింది. సో ఇవన్నీ ఆలోచించి సూసైడ్ తప్పితే ఇంకో మార్గం ఏమీ లేదు అనుకునే యూత్ అందరికీ కూడా కృష్ణవంశీ యొక్క స్టోరీ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి మాత్రం ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవచ్చు. సో ఒక సాధారణ కుటుంబం, అంటే చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. చూస్తున్నారు కదా, పేరెంట్స్ కూడా దయనీయ పరిస్థితి ఎలా ఉందో. సో ఇంత కష్టపడి ముగ్గురం చదివించిన కొడుకు, చేతికొచ్చిన కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడో, తన కెరీర్ గురించి పక్కన పెడితే అమ్మాయి కోసం అమ్మను కూడా వదులుకుంటున్నాడా అని పగలు రాత్రి ఏడ్చిన రోజులైతే మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి మా జీవితంలో అని ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. సో కృష్ణవంశీ స్టోరీ చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మనం సాధించాల్సింది చాలానే ఉంది. సో ఏ ఒక్క చిన్న విషయానికైతే మాత్రం మనం ఆత్మహత్యలు చేసుకోకూడదు, ఆ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా రాకూడదు అని చెప్పడానికే నేను ఈ యొక్క స్టోరీని అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.